అహోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. సత్యశోధక్ సమాజంలోని కింది వర్గాల ప్రజలను జాగృతం చేయడం, వారి కోసం పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించడంతో సరిపెట్టకుండా జ్యోతిబా వారి కోసం ఒక ఉద్యమం తలపెట్టారు. జ్యోతిబా లాంటి నాయకునికి తన భావాల ప్రచారం కోసం ఒక వేదిక, ఒక సంస్థ అవసరమే. ఆయన కింది వర్గాల ప్రజల కోసం, వారిలో చైతన్యం కలగజేయటం కోసం, వారిని విద్యావంతుల్ని చేయటం కోసం, దురాచారాల నిర్మూలన కోసం పోరాడారు. మతం పేరిట పురాణాలు, బ్రాహ్మణ పురోహితులు విధించిన ఆంక్షల నుంచి వారిని విముక్తుల్ని చేయటం కోసం ఉద్యమించారు. బ్రాహ్మణ పురాణాలు చెప్తున్నట్లుగా బానిసత్వం తమకు పుట్టుకతో వచ్చింది కాదని, పూర్వజన్మ పాప ఫలితం అసలే కాదని ఆయన శూద్రులకు నచ్చజెప్పగలిగారు. రైతులలోనూ పేదలలోనూ ఆత్మగౌరవం పెంపొందించారు. సాంఘిక దురన్యాయాలను ఎదిరించి ప్రశ్నించే ధైర్యసాహసాలు వారిలో కలిగించారు. కుల వ్యవస్థ, పురోహిత పద్ధతి అన్యాయమైనవని తెలుసుకునే జ్ఞానం వారికి కలిగించారు. ఆయన ఉపన్యాసాలు, రాతలు కొంత అలజడి రేకెత్తించాయి. ప్రభుత్వము, సమాజము ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించింది. ప్రభుత్వం ముఖ్యంగా ఇంజనీరింగ్, పబ్లిక్ వర్క్స్ శాఖల్లో పనిచేసే పనివారుల, రైతుల సమస్యలపై దృష్టి సారించింది. జ్యోతిబా తన అనుయాయులందరినీ సంఘటితం చేసి తన విశాల భావాలకు మరింత ప్రచారం ఇవ్వడానికి పూనుకున్నారు. రైతులు, సామాన్య ప్రజలు ఎటువంటి వ్యవస్థలో పడి నలిగిపోతున్నారో, వారిని అగ్రవర్ణాలు ఎలా దోచుకుంటున్నాయో, సాంఘిక దురన్యాయం, దారిద్ర్యం వారిని ఎలా పీడిస్తున్నాయో ప్రభుత్వానికి తెలియజేయడమే జ్యోతిబా ధ్యేయం. అతిశూద్రులను శూద్రుల స్థాయికి తేవడానికి జ్యోతిబా చాలా కృషి చేశారు. పోగొట్టుకున్న హక్కులు పోరాడకుండా రావు అని వారికి చెప్పారు. అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు తన ఈ పనికి ఏ విధంగానూ సానుభూతి చూపలేకపోవటమే కాక ఆటంకాలు కల్పిస్తారని, సహనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తారని ఆయనకు తెలుసు. సంప్రదాయవాదులు తమ అధికారాన్ని, హక్కులను అంత తేలికగా వదులుకోరు. అతిశూద్రులకు రాజకీయ హక్కులు సాధించటం అనేది ఆ రోజుల్లో ఊహకు అందని విషయం. వారి వెనుక ఒక సంస్థ కానీ, సంఘటితమైన శక్తి కానీ లేదు. అందుచేత తనకు వారికి మద్దతుగా ఒక సంస్థ ఉండాలని జ్యోతిబా సంకల్పించారు. తన అనుయాయులను, అభిమానులను అందరినీ పూణేలో సమావేశపరిచారు. మహారాష్ట్రలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి దాదాపు 60 మంది వరకు హాజరయ్యారు. తమ ఉద్యమం గురించి, దానికి అవసరమైన ఒక కేంద్ర సంస్థ గురించి జ్యోతిబా వారికి వివరించారు. వారంతా ఈ సంస్థ ఏర్పాటు పట్ల ఉత్సుకత చూపారు. అదే సత్యశోధక్ సమాజ్, నిజాన్ని శోధించే సంస్థ. జ్యోతిబా బ్రాహ్మణ మిత్రులు ముగ్గురు, వినాయక్ బాపూజీ భండార్కర్, వినాయక్ బాపూజీ డెంగాల్, సీతారాం సఖారాం దత్తార్లు ఈ సంస్థ స్థాపనలో ఆయనకు తోడ్పడ్డారు. జ్యోతిబా ఈ సంస్థ తొలి అధ్యక్షుడు, కోశాధికారి. నారాయణరావు గోవిందరావు కాడలాక్ మొదటి కార్యదర్శి. శూద్రులను, అతిశూద్రులను బ్రాహ్మణ ప్రోక్తమైన శాస్త్రీయ పురాణాల ప్రభావం నుంచి తప్పించటం, మానవతా హక్కులను గురించి జాగ్రత్త పడేటట్లు వారికి శిక్షణ గరపటం, మత సంబంధమైన మానసిక బానిసత్వం నుంచి వారిని విముక్తుల్ని చేయటం ఈ సంస్థ ఆశయాలు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు
సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.